నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. పంచగ్రహ కూటమి ఇది ప్రస్తుతం మనం ఎక్కడ విన్నా, ఎక్కడ మనం చూస్తున్నా ఈ మాట వినబడుతూ ఉంది. పంచగ్రహ కూటమి అంటే ఏంటి? 5 గ్రహాలు ఒక చోట ఉండడం. మరి ఈ 5 గ్రహాలు ఎప్పుడు లేవా? ఎందుకు సందేహాలు? ఎందుకు ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నారు? ఇది ఆలోచిస్తే పంచగ్రహ కూటమి అనేది ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఏదో ఒక రాశిలో 5 గ్రహాలు, ఎందుకంటే చంద్రుడు రెగ్యులర్గా 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు కాబట్టి ఎక్కడో ఒక చోట ఈ 5 గ్రహాలు కలవడం అనేది కనిపిస్తుంది. అంతకుముందు మనం మకర రాశిలో కూడా చూసాం. అయినా మరి ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పంచగ్రహ కూటమి రాబోతుంది, దీనివల్ల నష్టాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయని చాలామంది మనం వింటూ ఉన్నాం. దానికి తోడుగా ప్రేక్షకులు కూడా రకరకాలైనటువంటి అనుమానాలు, నిజంగా అలా జరుగుతుందా జరగదా అని. ఎప్పుడైనా సరే 5 గ్రహాలు ఒక్క చోట ఉన్నాయి అన్నప్పుడు పెద్ద మార్పు కనబడకపోవచ్చు, కానీ అందులో ఇలా ప్రత్యేకించి చెప్పుకోవడానికి కారణాలు కొన్ని ఉంటాయి. ఏంటి అంటే, ఇప్పుడు రవి, కుజుడు, రాహు ఇలాంటి గ్రహాలు కలవడం అనేటువంటిది కొద్దిగా ఇబ్బందికరమైనవే. ఇలా ఉన్నప్పుడు ప్రత్యేకించి ఈ పంచగ్రహ కూటం వల్ల ఇబ్బందులు కలుగుతాయి అని, లేకపోతే ఏదో ఒక మార్పు ఉంటుంది. ఇబ్బందులు అంటే ఒక కొత్త రకమైన మార్పు ఉంటుంది. అది ఉంది అంటే అది మంచిదా చెడుదా? మంచిది కావచ్చు, చెడుది కావచ్చు, ఏదో ఒక మార్పు అయితే ఉంటుంది అని చెప్పేటువంటి తత్వం. మరి ఇది ఎప్పుడు జరుగుతుంది ఏమిటి అంటే, ఫిబ్రవరి మరి అమావాస్య నుండి 3 రోజులు, అంటే 17, 18, 19 ఈ 3 రోజులు కూడా మనకి పంచగ్రహ కూటమి ఉంటుంది. ఈ పంచగ్రహం 3 రోజులే ఉంటుంది కదా, తర్వాత ఉండదు కదా అంటే, ఈ 3 రోజుల తర్వాత వచ్చేటువంటి కాలంలో కూడా ఈ గ్రహం ఒక చోట ఉన్నందువల్ల వచ్చేటువంటి ఫలితాలు చాలా ఉంటాయి. ఆ ఫలితాలు ఉండడం వల్ల మనకు అనేక రకాలైనటువంటి మార్పులు ఉంటాయి. అంటే అమావాస్య నుండి 3 రోజులు కూడా మనకి పంచగ్రహ కూటమి ఉంటుంది. ఈ పంచగ్రహ కూటమి ఒక్కొక్కసారి మనకు కొన్ని రకాలైనవి ఏంటి అంటే, ఇందులో ముఖ్యంగా రవి శనులు వీళ్ళిద్దరు కూడా సమసప్తకాల్లో ఉండడం అనేటువంటిది ఇది ఒక కొత్త మార్పు. దీనివల్ల మంచి మార్పు ఉందా, చెడు మార్పు ఉందా అంటే, కొంతమందికి మంచి మార్పు అనిపిస్తుంది, కొంతమందికి చెడుగా ఉంటుంది. ఇది కూడా ఇప్పుడు జరిగింది ఎట్లాంటిది అంటే, వాయుతత్వ రాశిలో జరిగింది. వాయుతత్వం ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఆ వాయువుకు సంబంధించినటువంటి, అంటే ఆకాశంలో జరిగేటువంటి కొన్ని ఉంటాయి కదా, వాయువు అంటే మనం చెప్పాలంటే ఏరోప్లేన్ ఇలా ఉంటాయి కదా, ఇలాంటి వాటిల్లో ప్రయాణం చేసేటప్పుడు కానీ, వాయువు గుణం కలిగినటువంటి వాటిలలో కానీ మంచైనా చెడైనా వాటి వల్ల లభించేటువంటి స్థితి అయితే మనకు కనపడుతుంది. ఇది కుంభరాశిలో వాయుతత్వంలో జరుగుతుంది కాబట్టి ఇది జరుగుతుంది. ఇంకా ఒక మాట అయితే చెప్తారు. ఎందుకు అంటే, ఇక్కడ మనకు ఉన్నటువంటి పంచగ్రహాలు ఏమిటి అంటే, మనకి రవి ఉన్నాడు, రాహు ఉన్నాడు, తర్వాత కుజుడు ఉన్నాడు. అంటే ఇవి కుజుడు, రవి, రాహు ఇవి కొంచెం మనకు ఇబ్బంది కలిగించేటువంటివి అని మనం చెప్పేటువంటివి. అలాగే ఇక్కడ మనకు ఈ రాశుల వల్ల రవి రాహులు ఉన్నాడు అంటే ఒక పితృదోషం కలుగుతుంది. ఇవి మనకు చెప్తున్నటువంటి మాటలు. ఇవన్నీ కూడా మనం ఇప్పుడని కాదు, ధర్మసింధు అలాంటి గ్రంథాల్లో కనుక చూసినట్టయితే మనకు కనిపించేటువంటిది ఏంటంటే, ఎక్కడైనా సరే ఈ గ్రహాలు ఒక చోట ఉన్నప్పుడు వచ్చేటువంటి ఇబ్బంది ఏమిటి అనేది మనకు తెలుస్తుంది. సరే, ఇది ఏది ఏమైనా ఇది ఒకేసారి ఒకే చోట ఒకేలాగా ఉంటుందా? ఇది అన్ని రాశులకు, 12 రాశులకు ఒకేలాగా ఉంటుందా అంటే, ఇది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లాగా కనిపిస్తుంది. అందులో కొన్ని బాగా మంచిగా అనిపించేవి ఉండొచ్చు, అంటే చాలా బాగుంది ఈ టైంలో మాకు అనేలాగా ఉండొచ్చు. కొంతమందికి యథావిధిగా ఉంది, ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు ఇలాగే ఉంది అనిపించవచ్చు. మరికొంతమందికి చాలా కష్టతరంగా, క్లిష్టతరంగా ఉంది అన్నట్టుగా ఉండొచ్చు. మరి ఈ తేడాలు ఎలా ఉన్నాయి, ఎవరికి ఎలా ఉంటాయో ఒక్కొక్క రాశికి మనం, అంటే 12 రాశుల వరకు ఎలా ఉన్నాయో చూద్దాం. చిట్ట చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఎలా ఉంటుంది అంటే, మీనరాశి వారికి ఇంతకీ ఈ పంచగ్రహ కూటమి ఎక్కడ జరుగుతుంది? 12వ రాశిలో జరుగుతుంది. 12వ రాశిలో గనక గ్రహాలు ఇన్ని ఒక్కచోట కుప్పకూడి ఉంటే ఎలా ఉంటుంది అంటే, అందరికీ తెలిసినటువంటి మాట, ఇది మంచిది కాదు అంటారు. మరి మంచిది కాకుండా ఎలా ఉంటుంది అంటే, జాగ్రత్తగా ఉండాలి అంతే, ఇది మంచిది కాదు. 12లో ఉన్నాయి అంటే ఈ వ్యయభావంలో ఉంటే నీ ఆరోగ్యం వ్యయం అయిపోతుంది, అంటే ఆరోగ్యం అనారోగ్యం అయిపోతుంది. ఆర్థిక వ్యవస్థ వ్యయం అయిపోతుంది, అంటే ఆర్థిక వ్యవస్థ అంటే డబ్బులు ఖర్చు అయిపోతాయి. మరి ఇలాంటివి అన్నీ కూడా ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఇంతేకాదు సంబంధ బాంధవ్యాలు ఇవి కూడా వ్యయమయ్యేటువంటి స్థితి ఉంటుంది. అంటే ఎవరితో మాట్లాడినా, ఎవరైనా సరే, మన వాళ్ళు అవనివ్వండి, పరాయి వాళ్ళు అవనివ్వండి, ఇరుగు పొరుగు అవనివ్వండి, ఎవరితో మాట్లాడినా సమాజంలో మనం మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, సరిగ్గా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి. ఇవన్నీ కూడా ఆచితూచి తప్పనిసరిగా మనం అడుగడుగు వేస్తున్నప్పుడు ఎత్తగా చేస్తామో అలాగే ప్రతి ఒక్కరితో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం, ప్రతి పైసా ఖర్చు పెడుతున్నప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టడం, అలాగే ఆరోగ్య రీత్యా కూడా ఏదో మనం ఏం పర్వాలేదు లేని ఎక్కడికి వెళ్తే అక్కడ ఏది పడితే అది తినడం, ఎప్పుడు పడితే అప్పుడు తినడం, రాత్రులు నిద్రపోకడం, ఇలాంటివి కొన్నిసార్లు అవుతూ ఉంటాయి. అలాంటివి కాకుండా ఉన్నట్టయితే పెద్ద కష్టం అనిపించకుండా ఈ 3 నెలల కాలం గడిచిపోతుంది అని చెప్పొచ్చు. అయినా సరే పైన పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి, ఆ పరమాత్ముడు దీవెనలు కావాలి కాబట్టి ఇష్టదేవత ఆరాధన అన్నది మర్చిపోకుండా చేయండి. ఎంతో కొంత వీలైనంత దానం చేయడం కూడా మర్చిపోకండి. కష్టం అని తెలియకుండా కడతేరడం అనేటువంటిది కనిపిస్తుంది. మరి ఇలా ఉన్నప్పుడు ఏదైనా కష్టం అనిపిస్తుందా, నష్టం అనిపిస్తుందా అంటే సహజంగానే మనకు జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహాల తీరు వేరున్నప్పుడు ఒకే చోట ఇలాగా కూటమిగా ఇన్ని గ్రహాలు ఉన్నప్పుడు ఉండేటువంటి తేడా ప్రతి చోట ఉంటుంది. అది జన్మలో ఉందా, సప్తమంలో ఉందా, అష్టమంలో ఉందా, షష్టమంలో ఉన్న దాన్ని బట్టి కొన్ని మార్పులు ఉండొచ్చు. ఇవి ఇలా ఇప్పుడున్నటువంటి గోచార రీత్యా ఇలా కనబడుతున్నప్పటికీ మన జన్మ గోచారంలో జన్మ జాతకంలో చక్కగా ఉన్నట్టయితే ఈ ఇబ్బంది ఏమీ కనిపించకపోవచ్చు. ఏది ఏమైనా మనం ఎందుకు చెప్పుకోవడం అంటే ముందు జాగ్రత్త కోసం చెప్పుకోవడం. అంటే ఈ సమయాల్లో ప్రయాణాలు చేయకుండా ఉండడం కోసం కానీ, లేదా పరిస్థితి ఇలా ఉంది కాబట్టి అనుకోకుండా వచ్చేటువంటి కష్టాలను తట్టుకోవడం కోసం, ఆర్థికంగా కానీ ఆరోగ్య రీత్యా కానీ వచ్చేటువంటి నష్టాలు అవి రాకుండా ఉండడం కోసం చేసేటువంటి ఫలితాన్ని మనం పొందేటువంటి ఫలితం కోసం చేసేటువంటి ప్రయత్నమే ముందుగా చెప్పుకోవడం. సరే, ఇప్పుడు మరి ఏ గ్రహానికైనా, ఏ రాశి వారికైనా ఏదైనా సరే మనకు కొంత ఉపశమనం అయితే ఉండాలి కదా. ఏ రకంగా ఉన్నా సరే మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం తట్టుకొని గట్టిగా నిలబడాలి అంటే నిబ్బరం కావాలి. ముఖ్యంగా ఇక్కడ వాయుతత్వ రాశిలో జరుగుతున్నటువంటిది అంటే మనకి ఇక్కడ ఏ రకమైనటువంటి దానికైనా మనం చేయాల్సినటువంటిది ఆరోగ్య రీత్యా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో చక్కగా అంటే యోగాలో మనం ఏదైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా అంటే గాలిని మనం తీసుకొని వదలడం అనేటువంటిది వాయుతత్వానికి సంబంధించినటువంటిది. దీనివల్ల ఆరోగ్యాన్ని సరిగ్గా నిలుపుకోవడానికి బాగుంటుంది అని చెప్పడం అనమాట. అంటే ఎవరైనా సరే బాగా మీ యోగా ఆసనాలు ఇవి చేసుకున్నట్టయితే చక్కగా ఉంటుంది. ఇంతేనా మరి అంటే మనం శారీరకంగా దీని గురించి చేసుకుంటున్నాం, కానీ గ్రహాలు అనుకూలించలేదు కాబట్టి ఆ దైవానుగ్రహము కావాలి, గ్రహాల యొక్క అనుకూలత కూడా కావాలి. కాబట్టి తప్పనిసరిగా ఈ 3 నెలలు ఏ రాశి వారైనా వీలైనప్పుడల్లా మనం నవగ్రహ మండపానికి వెళ్ళడం అనేటువంటిది కనుక చేసినట్టయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. నవగ్రహ మండపానికి వెళ్ళడం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఇలా చేయడం. అలా కాదు, ఈ మధ్య కాలంలో మనకి ఏదైనా పండుగ వచ్చినప్పుడు శివరాత్రి వస్తుంది, లేదు శివరాత్రి దాటిపోయింది, ఈ మాసం అంతా ఉంది అనుకున్నప్పుడు కూడా, అంటే ఈ మాసంలో మనం ఎప్పుడైనా ఆరాధించవచ్చు కాబట్టి మనం చేయాల్సింది ఏమిటి అంటే ఏదైనా సరే దానం ధర్మం, ఈ దాన ధర్మాలు చేయడం, గోశాలకు వెళ్ళడం, ఇలాంటివి చేసినట్టయితే మనకు అనుకున్నటువంటి అంటే తప్పనిసరిగా ఈ పంచగ్రహ కూటమి ఇలా ఉంది కాబట్టి నాకు సప్తమంలో ఉంది, నాకు అష్టమంలో ఉంది, దీనివల్ల ఈ నష్టం వస్తుంది, కష్టం వస్తుంది అనుకున్న వాళ్ళందరికీ కూడా ఏ ఇబ్బంది రాకుండా, పెద్దగా లాభాలు లేకపోయినా ఇబ్బందిగా ఉన్నది అనేటువంటి రాశుల వారికి ఇబ్బంది లేకుండా ఉండడానికి తప్పనిసరిగా గోశాలకు వెళ్ళి గోగ్రాసం సమర్పించడం, మీ ఇష్టదేవత ఆరాధన చేయడం అనేటువంటిది కనుక చేసినట్టయితే ఏ కష్టం లేకుండా అందరం కూడా ఈ పంచగ్రహ కూటమిలో కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు.